ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితుల న్యాయం కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విశారదన్ మహారాజులను పోలీసులు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. భూ నిర్వాసితుల మద్దతు పేరుతో సోమవారం రాత్రి నుంచి కవిత విశారదన్ మహారాజులు అంబేద్కర్ భవన్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు తెల్లవారుజామున అంబేద్కర్ భవన్ వద్దకు చేరుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. అంబులెన్స్లు, ఫైర్ వాహనాలు మోహరించి వారిని నేరుగా హైదరాబాద్కు తరలించారు. వెలుగుమట్ల భూదాన్ బాధితులకు న్యాయం చేయాలని తాము దీక్ష చేస్తుంటే తమను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని కవిత పేర్కొన్నారు. జైల్లో అయినా తన దీక్షను కొనసాగిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి, ఎస్సీ ఎస్టీ, బీసీ, జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఇవాళ ఆందోళన చేపట్టామని కవిత పేర్కొన్నారు. ఏ పార్టీ, ఏ సంస్థ కూడా చెప్పనంత బలంగా వారి సమస్యను తాము చెప్పామని అన్నారు. ప్రత్యేకించి వారి సమస్యలు, ఆకాంక్షలను రాష్ట్ర స్థాయిలో వినిపించామని బలంగా నమ్ముతున్నామని కవిత పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా రకరకాలుగా ఆందోళన చేస్తామని భూ నిర్వాసితులకు కవిత హామీ ఇచ్చారు. ఇదే విధంగా బాధితుల ఇళ్లను ఎక్కడ కూల్చారో అక్కడే వాళ్లకు ఇళ్లను కట్టించాలని డిమాండ్ చేశారు. అది ప్రభుత్వ భూమి కాదు, భూదాన్ భూమి. భూదాన్ భూమి అంటేనే పేద ప్రజలకు పంచాల్సిన భూమి. బాధితులకు ఇళ్లు కట్టించే వరకు మా పోరాటం వివిధ రూపాల్లో కొనసాగిస్తూనే ఉంటామని కవిత హెచ్చరించారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కావడంతో పోలీసులు కవితను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కవిత విశారదన్ మహారాజులతో కలిసి అంబేద్కర్ భవన్లో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరవధిక నిరాహార దీక్ష చేస్తుండగా మంగళవారం తెల్లవారుజామున పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు మరో 33 మందిపై ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేశారు. భూ నిర్వాసితుల మద్దతు పేరుతో జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు ఖమ్మం జిల్లాతో సంబంధం లేని 33 మందిపై కేసు నమోదు చేశారు. రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ అంతరాయం కల్పించినందుకు కేసులు నమోదు చేశారు.